ఆశ్రమానికి వెళ్లి జీవన అసలు పేరు మల్లి అని సాక్ష్యాధారాలు తీసుకొచ్చి జ్యోతి సూర్యాలకు చూపించిన ఆదిత్య షాక్ లో జీవన ఇందుమతి. అసలు ఆదిత్య ఈ పని ఎందుకు చేశాడు? ఇందుమతి ఎందుకు షాక్ అయింది? ఆశ్రమానికి వెళ్లి మరి అక్కడ ఉన్నది మల్లి అనే విషయం, అంటే జ్యోతి సూర్యాల దగ్గర ఉన్నది మల్లి అనే విషయాన్ని ప్రూవ్ చేసేటటువంటి సాక్ష్యాలు తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆదిత్య అక్కడ చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపేమా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక కర్పగం ఆదిత్యకు నిజం చెప్పడంతో ఆదిత్య తట్టుకోలేకపోతూ ఉంటాడు. అసలు ఇంత పెద్ద నిజం ఎందుకు కుట్టి ఆనంది దాచిపెట్టింది? తనే సూర్య జ్యోతి అదే మామయ్య అత్తమ్మలకి కూతురు అనే విషయాన్ని వాళ్లకు చెప్పొచ్చు కదా. తను మరి చిన్నపిల్లప్పుడైతే తను తప్పిపోయినా తనకు తన తల్లిదండ్రులు ఎవరో తెలుసు కదా, తెలియని వయసేం కాదు కదా, మరి ఎందుకు ఇలా చేసింది అని ఆలోచనలో పడతాడు ఇక ఆదిత్య. అప్పటి నుంచి ఆ ఆనందిని ఇంకా జీవనని ఇద్దరిని కూడా గమనించడం మొదలు పెడతాడు. జీవనని కూడా ఎందుకంటే ఆనంది వచ్చినప్పుడే జీవన కూడా వచ్చిందని, అప్పుడే జీవన మా ఇంట్లో అడుగుపెట్టి తనే జీవన్ను అని చెప్పి అమ్మా నాన్న అంటూ వాళ్ళని గుర్తుపట్టిందని చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే ఇద్దరు ఒకే చోటు నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా మాట్లాడుకుని చేస్తున్నారా, ఏం జరుగుంటుంది అనే ఆలోచనలో పడతాడు ఆదిత్య. తన ఆలోచనలకి ఊతమిచ్చినట్టుగా ఒక రోజున అనుకోకుండా నైట్ టైం తను పైన గోడ పక్కన వాకింగ్ చేస్తూ ఉండగా ఇదే ఆలోచనతో ఉంటాడు ఆదిత్య. అదే టైంలో జీవన ఎవరూ లేరనుకుని పైకొచ్చి పెద్దమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అక్కడే ఆగి వింటూ ఉంటాడు. పెద్దమ్మ, నాకెందుకో ఇంట్లో ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంది. మా అమ్మ ఈ మధ్య ఆనంది దానికి బాగా దగ్గరైపోతుంది. ఆస్తి రాసేస్తారేమో పెద్దమ్మ అంటూ ఉంటే ఇక ఇందుమతి అవతల నుంచి మాట్లాడుతూ ఉంటుంది. జీవన స్పీకర్లో పెట్టుకుని మాట్లాడుతుంది. కారణం ఏంటంటే తన ఫోన్ హియరింగ్ దగ్గర ఇబ్బంది వచ్చింది అని చెప్పి స్పీకర్లో పెట్టి మాట్లాడటం కోసమే పైకి వచ్చానని చెప్పి స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. చేతుని ఫోన్ అడిగితే రేపు ఉదయానికల్లా కొంటానన్నాడు, కానీ నాకు కంగారాగక నీకు ఇప్పుడు ఫోన్ చేయటానికి పైకి వచ్చాను అని చెప్పి చెప్తుంది. సరే అయితే ఒక మాట చెప్తాను విను. మీ నాయనమ్మ అయితే ఆస్తిలో వాటా ఆ కుట్టీకి రాసింది. ఎక్కడ ఆస్తిలో వాటా ఆ కుట్టీకి వెళ్ళిపోతుందోనని నేను కంగారు పడుతూ చాలా జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాను. మా అక్క ఇలాంటి పని చేసుద్ది అని చెప్పి నేను ముందు నుంచే కంగారు పడుతూ ఉన్నాను. ఇక ఇప్పుడు నువ్వు నా సవతి కూతురువి అనే విషయం అక్కడ బయటపడిందనుకో, ఆస్తిలో వాటా కాదు మొత్తం ఆస్తి ఆనందికి రాసేస్తారు అంటుంది ఇందుమతి. అలా ఎలా రాస్తారు పెద్దమ్మా అని చెప్పని అంటే ఆదిత్య షాక్ అవుతాడు. ఈవిడ్ని అందరి ముందు నానమ్మ అని పిలుస్తుంది, ఇప్పుడేంటి పెద్దమ్మ అంటుంది? అంటే జీవన ఇందుమతి గారి సవతి కూతురా? మరి ఆ అమ్మాయి ఈ ఇంటికి ఎలా వచ్చింది? తను ఆనందికి ఎలా ఫ్రెండ్ అయింది అనుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఈలోపు సరే పెద్దమ్మ, ఏదైనా కానీ ఆనందికి మాత్రం ఆస్తి వెళ్ళకూడదు అనగానే నా బాధ కూడా అదే కదే, అదే అసలైన వారసురాలని బయటపడితే ఆస్తి మొత్తం దానికి పోతుంది అని నోరు జారుతుంది. ఏటి పెద్దమ్మ అన్నావు? అదే అసలైన వారసురాలా అని చెప్పని అంటే అలా అనలేదే, అలా అనుకుని వాళ్ళు రాస్తున్నారు కదా, అలాగాని వాళ్ళు ఫిక్స్ అయ్యారంటే ఆస్తి మొత్తం పోతుంది అన్నాను అనగానే అదే కదా, సరే అయితే ఉంటాను అని చెప్పేసేసి ఫోన్ పెట్టేస్తుంది. అంటే జీవనగా ఆ ఇంట్లో అడుగు పెట్టినటువంటి ఈ అమ్మాయి ఇందుమతి గారి సవతి కూతురు. మరి ఆ అమ్మాయికి కుట్టికి ఎలా ఫ్రెండ్షిప్? అసలు కుట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి తన స్థానంలో ఎందుకు ఉంచింది? అసలు ఈ అమ్మాయి మీ కూతురు కాదు అని జ్యోతి సూర్యలకి కంటే జ్యోతి గారికి సూర్య గారికి నిరూపించానంటే అక్కడి నుంచి కథ వాళ్లే చూసుకుంటారు. జీవన ఎవరో ఏంటో ఎందుకు ఇక్కడికి వచ్చిందో అన్ని వాళ్లే తెలుసుకుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఇక ఆదిత్య తర్వాత రోజు ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్తాడు. అంటే మళ్ళీ ఇంకా అదే ఆనంది ఇంకా జీవన ఏ ఆశ్రమంలో అయితే పెరిగారో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అసలు జీవన ఇంకా ఆనందిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఏం జరిగిందనే దాన్ని తెలుసుకుంటారు. మా ఆశ్రమానికి వచ్చినటువంటి
కుట్టి అయితే చాలా మంచిది. తను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తనతో పాటు మల్లి అనే అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరికీ బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది. ఇక అలా కుదరటంతో నాతో పాటు తీసుకెళ్లి తనకి అమ్మ నాన్నని నేనిస్తాను అని చెప్పి తీసుకెళ్ళింది. అలా తను ఇక్కడి నుంచి వెళ్ళింది అని చెప్పి చెప్తారు. సరే, ఆ మల్లికి సంబంధించిన ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉన్నాయా అని అంటే, ఉన్నాయి, ఇవ్వండి తనకి సంబంధించిన డేటా అని చెప్పి ఇస్తారు. ఇక ఆ ఫోటోని తీసుకొచ్చి, ఓన్లీ ఫోటోని మాత్రమే తీసుకొస్తాడు. ఇక ఆదిత్య అంటే చూపించడానికి తీసుకొస్తాడు. ఈ ఫోటో చూపించి, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పని అడిగేసరికి, ఆ అమ్మాయి మా అమ్మాయి జీవన అంటుంది జ్యోతి. ఓ, జీవన. మరి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఈ అనాథాశ్రమంలో మల్లి అనే పేరుతోటి ఎందుకు తన పేరు రిజిస్టర్ అయింది? తన తల్లిదండ్రులు ఎవరో తనకి తెలీదు, కానీ ఇక్కడ తల్లి పేరు రాసుంది చూసారా అని అంటాడు ఇక ఆదిత్య. అదంతా చూసి, ఇదేంటి ఆదిత్య, నాకేమీ అర్థం కావట్లేదు అనగానే, నేను ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన డేటా ప్రకారం తన పేరు మల్లి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ చిన్నత్తయ్య గారు ఇందుమతి గారి సవతి కూతురు. ఆ అమ్మాయికి కుట్టికి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందనేది నాకు తెలీదు, కానీ ఆ అమ్మాయిని కావాలనే ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది కుట్టి అని చెప్పని అనగానే, కుట్టి ఎందుకు తీసుకొచ్చి ఉంటుంది ఇంట్లోకి? అసలు కుట్టికి అవసరం ఏముంది? ఇక ఆ మాటలతో జ్యోతి, సూర్య ఇద్దరు కూడా, ఎవరు తీసుకొచ్చారు? కుట్టియే తీసుకొచ్చింది. కుట్టికి అవసరం ఏమొచ్చింది? అసలు కుట్టికి మా గురించి ఎలా తెలిసింది? మా బిడ్డ పేరు జీవన అనే విషయం కుట్టికి ఎలా తెలుసు? తనకి ఈ వివరాలన్నీ చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అని ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి జ్యోతి, సూర్యలకు ఇక వెంటనే, ఆ మళ్ళీ ఎవరో కాదండి, మీ చిన్నత్తయ్య గారి సవతి కూతురని చెప్పాను కదా. ఇక ఆ మల్లిని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని తల్లిదండ్రులుగా చూపించి పరిచయం చేసి ఈ ఇంట్లోకి జీవనగా అడుగు పెట్టేలా చేసింది కుట్టి. కానీ కుట్టికి అవసరం ఎందుకు వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ కుట్టి మాత్రం మీ కన్న కూతురు అని చెప్తాడు ఆదిత్య. ఏంటి ఆదిత్య నువ్వు మాట్లాడేది అంటే, అవునండి, నేను చెప్తోంది నిజం, కుట్టియే మీ కన్న కూతురు అని చెప్పి చెప్తాడు. ఒక్కసారిగా జ్యోతి ఇంకా సూర్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అంటే దీని వెనక ఏదో పెద్ద కుట్రే జరిగింది. ఏం జరిగిందనేది మనం నిదానంగా ఆనంది ద్వారా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కరించాలి. ఇదిగో ఈ డేటా మొత్తం జాగ్రత్త చేస్తాను. మా చిన్నత్తయ్య గారు తన సవతి కూతుర్ని ఈ ఇంటికి వారసురాలిగా పంపించింది. అసలు ఎందుకు పంపించింది? ఆస్తి మీద కన్నేసి. నాకు అర్థమైంది ఆదిత్య. అంటే ఏం జరిగినా మీ బిడ్డ ఆనంది మీ కళ్ళ ముందే ఉంది, అది మీరు సంతోషించాల్సిన విషయం. ఇక జీవన ఈ ఇంట్లోకి అడుగుపెట్టి తన పేరుని మార్చుకుని మరీ జీవనగా ఎందుకు మారింది, ఎందుకు కుట్టి ఇదంతా చేసిందనేది మాత్రం మనం త్వరలోనే తెలుసుకుందాం అని అంటాడు. ఇక మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏ విధంగా వీళ్ళు అసలు నిజాలు తెలుసుకుంటారో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.